బందర్ సన్నాసి ఇవాళ తాడేపల్లి పారిపోయి దాక్కుంటా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న మొన్నటి వరకేమో గుడివాడవాడిని గన్నవరం తీసుకొచ్చి వీడి కొంపలో ప్రెస్ మీట్ పెట్టుకున్న ఈ సన్నాసి పారిపోయి వాళ్ళ తాడేపల్లిలో పెట్టుకున్నాడు. ప్రభుత్వానికి 1.5 కోటి వరకు డబ్బులు కట్టిన సన్నాసి సిగ్గుమాలిన ఎదవ. చాలా చాలా బూతులు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు. అవి ఎవడాడు ఎందుకు కట్టాడు? ఊరిని కట్టావు? నీ అమ్మ మొగుడు సొమ్మేమని తీసుకొచ్చి కట్టావా? ఎందుకు కట్టావు? నువ్వు చేసిన అక్రమాలకే దౌర్భాగ్యాలకే నీ ఇంటి మహాలక్ష్మిని ఈ రోజున దాక్కునే విధంగా జైలుకి పంపించాల్సిన పరిస్థితుల్లో యాంటీ అరెస్ట్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామంటే నీలాంటి చేతగాని సన్నాసి ఉంటాడా? నీలాంటి దొంగ ఉంటాడా? రాజకీయ సన్నాసి ఉంటాడా? నువ్వు ఏ తప్పు చేయనోడువైతే ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టావు? నీ గోడౌన్లో దాచిన ధాన్యాన్ని నీ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి వాడుకున్నావా లేదా? నువ్వు ఊరినే కొట్టావా డబ్బులు? నువ్వెందుకు పారిపోయావు? ఊరినే కట్టపోతే నీ దౌర్భాగ్యానికి నీ ఇంటి మహాలక్ష్మి నీ పెళ్ళం ఇంత బాధ అనిపిస్తుందో ఈరోజు జాయింట్ కలెక్టర్ కానీ ఇంకా మిగతా ఏ అధికారులు ఉన్నారో సుమారుగా 20 మంది అధికారుల వరకు నాశనం అయిపోయి వాళ్ళు నీకంటే ఎక్కువ బాధపడుతున్నారు. ఆ విషయం నీకు తెలవదా? 100% ఒప్పుకుంటున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు మీ ఆడపిల్లల్ని అరెస్ట్ చేయొద్దు అంటున్నావు కదా. నీ అమ్మ మొగుడు చెప్పాడా? కరెక్టే, ఖచ్చితంగా 100% నువ్వు తప్పు చేసావు. అదేవిధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజున అధికారులని నువ్వు బలి చేస్తున్నావు అన్న విషయం నీకు 100% తెలుసు. నీ రాజకీయం పూర్తిగా పతనం అయిపోయింది. అందుకే నీ కొడుకుని దింపావు. పోతూ పోతూ ఇదొక దరిద్రాన్ని అంటించావు. నువ్వు నీ కుటుంబం ఎంత దొంగదో ఈ రోజున పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. నిన్న మొన్నటి వరకు బందర్లో ప్రెస్ మీట్లు పెట్టుకున్న సన్నాసి నువ్వు. ఏ తప్పు చేయనివాడివైతే నువ్వు గవర్నమెంట్కి డబ్బులు కట్టిన నువ్వు ఈ రోజున తాడేపల్లి పారిపోయి ప్రెస్ మీట్ పెట్టుకున్నావంటే నీలాంటి సన్నాసి ఉంటాడా? నీలాంటి దౌర్భాగ్యుడు ఉంటాడా? సిగ్గు ఉండాలి కదా మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ మీదకి వస్తుంటే బాధ అంటున్నావు. ఇంతకుముందు నువ్వు కొల్లు రవీంద్ర గారి అక్రమ అరెస్టులు అధికారులు తలుసుకుంటే ఈ రోజున నిన్ను పట్టుకోవాలంటే పట్టుకోలేరా? నీ ఫోన్ ట్రాప్ చేయలేరా? కేవలం నీతో పాటు అధికారులు ఆ రోజున అంటకాగారు కాబట్టి నువ్వు ఈరోజు బతికిపోయావు. ఆ గోడౌన్ నువ్వు దొంగతనంగా చేసిన గోడౌన్ నీ పెళ్ళం పేరు మీద ఉండబట్టి నువ్వు బతికిపోయావు. సిగ్గుండి మాట్లాడాలి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలన్నావో గుర్తు తెచ్చుకో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, అది సిగ్గుండాలి.